problem. Okay students, starting with the debit balance as per cash book. మనం ఈ మెథడ్ లో ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నాము. స్టార్టింగ్ విత్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే అర్థం ఏంటంటే పాజిటివ్ బ్యాలెన్స్ అని, అంటే మన డబ్బు బ్యాంక్ లో ఉంది అని అర్థం. మన డబ్బు బ్యాంక్ లో ఉంది అంటే పాస్బుక్ కు ఎప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. అదే మన త్రికాలం క్యాష్ బుక్ లో బ్యాంక్ వరుస డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, క్యాష్ బుక్ అనేది ఫర్మ్ తో ఉంటుంది, పాస్బుక్ అనేది ఒక జిరాక్స్ కాపీ అన్నమాట. మనతోనే ఉంటుంది అది కూడాను. బట్ ఆ జిరాక్స్ కాపీ లేదా నకలు దేనికి సంబంధించింది? బ్యాంకు యొక్క లెడ్జర్ యొక్క నకలు అని అర్థం. బ్యాంకు వాళ్ళు చేసే లెడ్జర్ పుస్తకాలు. మీరు ఇప్పుడంతా కంప్యూటరైజ్డ్ బ్యాంకులు చూస్తున్నారు, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు దాదాపుగా ఇంత ఎత్తు మందంతో ఉండే లెడ్జర్లు ఉండేవి అన్నమాట. అందులో రాసిన తర్వాత మన పాస్బుక్ లో ఎక్కించి పంపించేవాళ్ళు. ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాంక్ లెడ్జర్ లో నమోదవుతుంది. మనం ఒక మెషిన్ పెట్టింటారు, పాస్బుక్ మెషిన్ బ్యాంక్ బయట, దాన్ని లోపలికి పెట్టేస్తే ఆ క్యూఆర్ కోడ్ పే చేసుకొని మనకు ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది అదే ఆటోమేటిక్ గా ప్రింట్అవుట్ ఇచ్చేస్తుంది. సో పాస్బుక్ అంటే బ్యాంకు లెడ్జర్ యొక్క జిరాక్స్ అని గుర్తుపెట్టుకోండి. క్యాష్ బుక్ అంటే మన త్రికాలం క్యాష్ బుక్ లో బ్యాంకు కాలం అని గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్. సరే, ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దాం. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఓకే, సో దానికంటే ముందు మనము క్యాష్ బుక్ యాజ్ పర్ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని ఒక ట్రాన్సాక్షన్ రాసుకుందాం. ఇక్కడ మనము బ్యాలెన్స్ as per cash book 20,000 అని రాస్తాము. కొన్ని ఐటమ్స్ యాడ్ అయ్యేటి ఉంటాయి, కొన్ని లెస్ అయ్యేటి ఉంటాయి. అవి ఏవి యాడ్ చేయాలా ఏవి లెస్ చేయాలనేది మనము 1 by 1 చూస్తాం స్టూడెంట్స్. సో ఫస్ట్ ది చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. డియర్ స్టూడెంట్స్, చెక్స్ ఇష్యూడ్ అంటే మన సంస్థ జారీ చేస్తుంది. మన సంస్థ ఎవరికి? బయట వాళ్ళకు జారీ చేసినప్పుడు ఆ చెక్కును వీళ్ళు మన యొక్క బ్యాంకు దగ్గరికి తీసుకెళ్తారు. అంటే మనం జారీ చేసిన చెక్కు మన కస్టమర్లు, అంటే మనం ఎవరికైతే బాకీ ఉంటామో ఆ కస్టమర్లు బ్యాంకుకి వెళ్ళి మనం ఇచ్చిన చెక్కు తీసుకొని బ్యాంకుతో డబ్బు కలెక్ట్ చేసుకుంటారు. అంటే చిట్టాబదేమి బ్యాంకు అకౌంట్ క్రెడిట్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చిట్టాబద్ది ఏమొస్తుంది అంటే దీనికి కస్టమర్ బ్యాంక్ ఇస్తుంది, కస్టమర్ చెక్కు తీసుకుంటున్నాడు. అంటే మన కస్టమర్ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర సరుకులు కస్టమర్ అంటే సప్లయర్ అనుకుందాం. ఇక్కడ సప్లయర్ అంటే మనకు సరుకు సరఫరా చేసిన వ్యక్తికి జనరల్ గా మనం డబ్బులు ఇస్తాము లేదా చెక్కులు ఇస్తాము. చెక్కులు ఇచ్చినప్పుడు తీసుకునే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి కాబట్టి సప్లయర్ అకౌంట్ డెబిట్ టు ఈ చెక్కు సంబంధించిన డబ్బు ఎవరు ఇస్తారు? బ్యాంక్ ఇస్తుంది. అవునా? సో క్యాష్ బుక్ లో బ్యాంక్ వరుసలో బై సప్లయర్ అని రాసి 6,000 రాస్తాము. అంటే మన క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది అనమాట. సో టోటల్ గా నిల్వలు తేలుస్తాం మనం 20,000. సో క్యాష్ బుక్ క్యారీ డౌన్ 14,000 వస్తుంది. మరి దాన్ని బ్రాడ్ డౌన్ చేస్తాము 14,000 అని. ఇప్పుడు పోలుస్తాము. అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యేది క్యాష్ బుక్ లో ఎంటర్ అవుతుంది ట్రాన్సాక్షన్. చెక్స్ ఇష్యూడ్ అంటే మన సంస్థకు తెలుస్తుంది మనం చెక్స్ ఇష్యూ చేసినట్టు, బ్యాంకుకు తెలియదు. ఎందుకంటే మనతో తీసుకున్న కస్టమర్లు ఆ చెక్కును బ్యాంకుకు ప్రెజెంట్ చేయలేదు కాబట్టి పాస్బుక్ లో ఎంటర్ కాదు. అందుకనే పాస్బుక్ లో మన డబ్బు 20,000 అట్లే చూపిస్తుంది అనమాట. మన దగ్గర మాత్రం అతనికి ఇచ్చినట్టుగా రాసుకున్నాం కాబట్టి 14,000 చూపిస్తుంది. ఓకేనా? మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. క్యాష్ బుక్ ప్రకారం చేస్తుంటే 14,000 ఉంది ఈ ట్రాన్సాక్షన్ తర్వాత. పాస్బుక్ లో 20,000 ఉంది. ఏం చేయాలా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం దేని ప్రకారం చేస్తున్నాము? క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కదా. క్యాష్ బుక్ ప్రకారము ఇక్కడ ఎంత ఉంది? 14,000 ఉందా 20,000 ఉందా?
14,000 సార్. 14,000 ఉంటే మనం ఇప్పుడు ఈ చెక్ ఇష్యూడ్ ని యాడ్ చేయాలా లెస్ చేయాలా? దీంతో ఈక్వల్ చేయాలంటే యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి సార్. రైట్, అదే చేస్తాం. సో యాడ్ చెక్స్ issued but not presented అని రాసి 6,000 రాస్తాం. అది స్టూడెంట్స్. తర్వాత రెండోది, డియర్ స్టూడెంట్స్, చెక్స్ డిపాజిటెడ్. ఇక్కడ చూడండి, చెక్స్ డిపాజిటెడ్ కూడా మన దగ్గరే జరుగుతుంది. ఎట్లా అంటే మన వ్యాపార సంస్థ మన దగ్గర అరువు తీసుకెళ్ళింటారు సరుకు కొంతమంది మన కస్టమర్లు, వాళ్ళు చెక్ ఇస్తారు మనకు. ఆ చెక్ ఏం చేస్తాం మనము? బ్యాంకుకి ఇచ్చినట్టుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. అంటే ఏమొస్తుంది, మన కస్టమర్లు ఇచ్చిన చెక్కులు తిరిగి ఎవరికి ఇస్తాము? మన బ్యాంకుకి ఇస్తాము. అంటే మన కస్టమర్లు మనకి ఇచ్చిన చెక్కు ఎవరికి ఇస్తాము? బ్యాంకుకి ఇస్తాము. చిట్టాబద్ద ఏమొస్తుందంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ మనకు ఎవరు ఇస్తున్నారు? మన కస్టమర్లు ఇస్తున్నారు. టు కస్టమర్ అకౌంట్ అని వాళ్ళ ఇచ్చిన వాళ్ళ ఖాతా క్రెడిట్ చేస్తాము. ఎంత అంటే 5,000. స్టూడెంట్స్, ఈ అమౌంట్ ఇది ఎక్కడ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో బ్యాంక్ అకౌంట్ అంటే మనం క్యాష్ బుక్ లో బ్యాంక్ వరుస అని అర్థం. ఇది క్యాష్ బుక్ లో బ్యాంక్ వరుస మాత్రమే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో చిటాబద్ ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్ లో టు కస్టమర్ అని 5,000 రాస్తాం. బ్యాంక్ అకౌంట్ లో టు కస్టమర్ అని. సో టోటల్ మన పుస్తకం క్యాష్ బుక్, మన దగ్గర ఉండే పుస్తకం, బిజినెస్ దగ్గర ఉండే పుస్తకం ఎంత చూపిస్తుంది? 25,000 చూపిస్తుంది. ఎందుకు అంటే ఈ 5,000 బ్యాంకుకి ఇచ్చినట్టుగా బ్యాంక్ అకౌంట్ మనం డెబిట్ చేస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు మనం పాస్బుక్ తో పోలుస్తాము. పాస్బుక్ ప్రకారం 20,000 ఉంది, క్యాష్ బుక్ ప్రకారం 25,000 ఉంది. సో ఇప్పుడు మనము 25,000తో పోల్చినప్పుడు క్యాష్ బుక్ ప్రకారమే చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? క్యాష్ బుక్ ఇప్పుడు ఎక్కువ ఉంది సార్. మీరు దీన్ని పట్టించుకోకూడదు. ఇది దీని తర్వాత పట్టించుకొని దీంతో పోల్చాలా. కాబట్టి 25,000 ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలా? అంతే, లెస్ చేయాలి. సో మనం ఈ ట్రాన్సాక్షన్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అని రాస్తాం. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. సో 5,000 రాస్తాం డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ చార్జెస్ 1,000 charged by the bank but not recorded in cash book. Dear students, మన బ్యాంకు మనకు సేవలు చేసి ఉంటుంది. సేవలు చేసినప్పుడు ఏం చేస్తుంది? మన చేస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమి అంటే మనం ఆల్రెడీ పాస్బుక్ లో 20,000 ఉంది మన బ్యాలెన్స్. దాంట్లో నుంచే మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీకు సేవ చేసినందుకు మాకు ఏమన్నా ఖర్చులు వస్తే అవి డిడక్ట్ చేసుకుంటామని మనతో సంతకం పెట్టించుకుంటారు, ఆథరైజేషన్. సో డిఫాల్ట్ గా వాళ్ళు ఇంకేం చేస్తారంటే అప్పటి నుంచి ఇంకా మనకి ఇచ్చినట్టుగా రాసుకుంటారు వాటిని. మనకి ఇచ్చినట్టుగా అంటే పాస్బుక్ అంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, మనం డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్లకు నగదు పోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ అని రాసి టు కస్టమర్ అని రాసుకుంటారు. మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్యాంక్ ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ పోయింది కాబట్టి క్యాష్ అని రాసుకుంటాం మనం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అని మన పుస్తకాల్లో. బ్యాంక్ ఏమో ఏం చేస్తుంది, మనకు ఆ సంస్థకు క్యాష్ వచ్చినట్టుగా రాసుకొని మనం ఇచ్చినట్టుగా రాసుకుంటుంది. ఓకేనా? అందుకనే మన ఖాతా ఎప్పుడు కూడా క్రెడిట్ అయి ఉంటుంది పాస్బుక్ లో. ఓకే, ఇక్కడ మనం బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం కాబట్టి క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం డెబిట్ చూపిస్తుంది అనమాట, ఆపోజిట్ చూపిస్తుంది. అందుకనే క్యాష్ బుక్ లో డెబిట్ బ్యాలెన్స్, పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే,
సరే, ఈ పాయింట్ బాగానే ఉంది. మరి ఈ బ్యాంక్ ఛార్జెస్ ఏంది అని ఒక డౌట్ వస్తుంది మీకు. డియర్ స్టూడెంట్స్, చెప్పాను ఆల్రెడీ, డిఫాల్ట్ గా బ్యాంక్ ఏం చేస్తుందంటే మనకిచ్చినట్టుగానే మన ఖాతాని డెబిట్ చేస్తుంది అనమాట. అంతెందుకు, ఎగ్జాంపుల్ మనం బ్యాంకులో విత్డ్రా చేసుకున్నాం అనుకో, ఒక 10,000. బ్యాంక్ ఏం రాసుకుంటా చెప్పండి చిట్టాబద్దు? బ్యాంక్ ఏం రాసుకుంటుంది? 10,000 ఒక కస్టమర్ డ్రా చేసుకుంటే ఆ కస్టమర్ గురించి బ్యాంక్ ఏం రాసుకుంటుంది చిట్టాబద్దు? కస్టమర్కి ఇచ్చినట్టుగా రాసుకుంటుందా లేదా? కస్టమర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. వెరీ గుడ్. కస్టమర్ అకౌంట్ డెబిట్ 10,000 టు క్యాష్ అని రాసుకుంటుంది. ఇదే టైప్ లో దీన్ని కూడా డెబిట్ చేస్తుంది అనమాట. మనకి ఇచ్చినట్టుగానే రాసుకుంటుంది బ్యాంక్ ఛార్జెస్. అంటే మనకు తెలియకుండా ఆథరైజేషన్ ఇచ్చేసి ఉంటాం మనము, కాబట్టి క్రెడిట్ చేసుకుంటుంది. కాబట్టి ఏం చేస్తుంది? సో కస్టమర్ అకౌంట్ డెబిట్ ఇక్కడ బ్యాంక్ ఛార్జెస్ అని రాసుకుంటుంది అనమాట. బ్యాంక్ ఛార్జెస్ అనేది దానికి ఇన్కమ్ అనమాట. ఇన్కమ్స్ ఏం చేస్తాం మనము? క్రెడిట్ చేస్తాం సార్. ఎస్, క్రెడిట్ చేస్తాము. కాబట్టి 100 అని బ్యాంక్ ఛార్జెస్ రాసుకుంటుంది బ్యాంక్. అది మనకు తెలియదు. సరే, ఇది ఎంటర్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది చూడాలి. ఇప్పుడు మనం 20,000 19,900 ఇది క్యారీ డౌన్. క్యారీ డౌన్ ఎప్పుడు చూడకూడదు, మనం బ్రాడ్ డౌనే చూడాలి. ఎందుకంటే 19,900 ఇది చూడాలి, దీంతో పోల్చాలి. ఇప్పుడు మనం దేని ప్రకారం చేస్తున్నాము? క్యాష్ బుక్ క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. రైట్, క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. ఇది పట్టించుకోదండి, గుర్తుపెట్టుకోండి. ఇది అసలు పట్టించుకోదండి. దాన్ని మీరు చూడాల్సింది ఏ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ ఇండివిజువల్ గానే చూడాలా. ఇగో ఇది చూడాలా, దీంతో ఇది పోల్చాలా, అంతే. సో స్టూడెంట్స్, ఇక్కడ 20,000 ఉంది, ఇక్కడేమో 19,900 ఉంది. మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాము. క్యాష్ బుక్ ప్రకారం చేస్తే 20,000 ఉంది. పాస్బుక్ ఏమో 19,900 ఉంది. క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేయాలా? లెస్ చేయాలా. సో లెస్ చేయాలి కాబట్టి బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ఇన్ పిబి ఓన్లీ 100. అందుకని లెస్ చేయాలన్నమాట. బ్యాంక్ ఛార్జీలు పాస్బుక్ లో మాత్రమే ఎంటర్ చేసినాము అని అర్థం. ఓకే స్టూడెంట్స్, ఇక లాస్ట్ దానికి వస్తున్నాం మనం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కలెక్టెడ్ బై బ్యాంకర్ అండ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. స్టూడెంట్, చాలా ఈజీ చూడండి, ఇది ఎంత బాగా ఇచ్చాడు. క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ అంటే మనం ఏం చేస్తాం? పాస్బుక్ లో ఆటోమేటిక్ గా క్రెడిట్ చేస్తాం. ఇట్లాంటివి బాగా ఈజీ అవుతాయి మనకు. 23,200. ఆ తర్వాత పోలుస్తాం. చెప్పండి, దేని ప్రకారం చేస్తున్నాం మనం? క్యాష్ బుక్ ప్రకారం కదా. ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? క్యాష్ బుక్ తక్కువగా ఉంది సార్. తక్కువ ఉంది కదా. 20,000 అంటే తక్కువే కదా 23,000తో పోల్చుకుంటే. మరి తక్కువ ఉన్నప్పుడు సమానం చేయాలంటే ఏం చేయాలా? That's all. So dear students, interest on investment credited in passbook only. 3,600 కదా. ఓకే, 3,200. ఓకే, 9,600. 29,600. 3,200 సార్. 3,200 సార్. ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అదే నేను అప్పుడే. ఓకే బంగారు, సరే, నో ప్రాబ్లం. ఓకే, 3,200. Yes sir. 3,200. 9,000. సరే, 9,200. సో 29,200. 5,100. సో
2లో ఒకటి 9లో 5 ఒక 4 ఇది 24,100 అంటే ఎస్ సార్. ఓకే సో బ్యాలెన్స్ యాజ్ పర్ ఈ రకంగా చేస్తాం స్టూడెంట్స్. దట్స్ ఆల్. ఓ ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్ దిస్. ఏమైనా అర్థం కాకపోతే డౌట్లు అడగొచ్చు. ఓకే థ్యాంక్ యూ. ఇట్లా ఈ రకంగా మనం ప్రాబ్లం చేయాలి.